దుర్గాకుమార్ గారు, ఒక పకడ్బందీ ప్రణాళికతో వైసీపీకి సంబంధించి అటు యువత కావచ్చు, మిగతా ఎవరైతే ఉన్నారో నడి వయస్కులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరూ లేకుండా ఒక్కొక్కరుగా జారిపోతూ వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పన్ని వారిపైన కేసులు పెట్టించి మరీ ఆపేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీని, ఇలాంటి పార్టీని ఎప్పుడైనా చూసారా? ఇలాంటి పార్టీకి ఎవరైనా సరే మద్దతు తెలిపే అవకాశం ఉందా? జగన్ చేసే కుట్రలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇలాంటి రాజకీయ పార్టీని కానీ, ఇలాంటి రాజకీయ నాయకుడిని కానీ, ఇలాంటి మాజీ ముఖ్యమంత్రిని కానీ ఎప్పుడైనా చూశారా అంటే చూడలేదని ఎవరైనా సమాధానం చెప్తారు జగన్ గారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు విశాల దృక్పథంతో పనిచేసేవాళ్ళు. వాళ్ళ టర్మ్లో మేము ఎంత సంపాదించుకున్నాం అనేది కూడా వాళ్ళకి గుర్తుండేది కాదు. అలా టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాంటి ఆయన చివరి దశలో తను చేసిన డెవలప్మెంట్ అన్నా చూసుకుని తృప్తిగా చనిపోద్దామని కారులో కూడా వెళ్ళగలిగిన పరిస్థితి కాదు. పబ్లిక్ ట్రైన్స్లో జనరల్ కంపార్ట్మెంట్లో కూడా వెళ్ళి అలా తాపత్రయపడ్డారు చాలామంది. ఆయననే కాదు, ఎన్టీ రామారావు గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక తరం నాయకులు. వాళ్ళు రాష్ట్ర ప్రగతిని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని అది మెయిన్గా చూసుకున్నారు తప్ప మనం ఎంత సంపాదించాము, లేకపోతే మన పార్టీ, మన వర్గీయులు, లేకపోతే మన కోటరీలో ఎలా సంపాదించారనే దృక్పథం లేదు. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదనే చెప్తాం ఎవరమైనా. తర్వాత ఏ ప్రాంతంలో అయినా అభివృద్ధి జరిగితే కూడా ఆ అభివృద్ధిని ఆహ్వానించేవాళ్ళు, వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు, అందులో భాగస్వాములు అవడానికి తాపత్రయపడేవాళ్ళు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైంలో అభివృద్ధి మొత్తాన్ని బ్రేక్ పెట్టి ఆపేశాడు. ఆ తర్వాత ప్రజలు అది గుర్తించి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనికిరావని పక్కన పెడితే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆగిపోయిన అభివృద్ధిని భుజానేసుకుని ముందుకు తీసుకెళ్తుంటే, నేను ఆపేసిన అభివృద్ధిని మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారని వాళ్ళతో పోట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఇంకా పైగా సుప్రీంకోర్టు లాంటి పెద్ద రాజ్యాంగ వ్యవస్థలను ప్రశ్నించే దశకు వచ్చాడు. మీరు కూడా ఏంటి మౌనంగా సాక్ష్యంగా చూస్తారేంటి, వచ్చి అభివృద్ధిని ఆపరేంటని. అదొక నేరంలాగా. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ప్రాంతంలో కనుక, ఒక రాష్ట్రానికి కనుక వచ్చిందంటే ఒక పెద్ద పండగ. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో జిఎంఆర్ వాళ్ళు అంతర్జాతీయ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అసలు అది ఒక రాష్ట్రానికే కాదు, ఈ 3 రాష్ట్రాలకు పండగ కింద ఉంది. అది కర్ణాటక అండ్ మహారాష్ట్ర ప్రజలకు కూడా అది లాభసాటి అయిన పని, వాళ్ళకి ఉపయోగించే పని. అలాంటిది ఉత్తర ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడిన ప్రాంతం అని ఈయనే చెప్తూ ఉంటాడు. ఆ ప్రాంతంలో విమానాశ్రయం కట్టాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినప్పుడు ఎవరన్నా కట్టడానికి ఆయనకి ఇష్టం లేకపోయినా మనసులో మౌనంగా ఉంటారు. అసలు కట్టడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు అంటే అనేక సాంకేతిక కారణాలు చెప్పాడు. అవి మంచిగా చెడ్డగా తర్వాత మాట. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఒక 20 నాటికల్ మైల్స్ కూడా లేని ప్రాంతంలో, దూరం లేకుండా వైజాగ్ దగ్గరలో విమానాశ్రయం కడతారనే ఒక సాంకేతిక ప్రశ్న లేవనెత్తాడు. అసలు వైజాగ్ విమానాశ్రయం అది ఈస్టర్న్ నేవల్ కమాండ్ వాళ్ళది, భారత తూర్పు నౌకాదళం వాళ్ళది. అది వాళ్ళు మనం సివిల్ ఏవియేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాడుకుంటున్నారు. తర్వాత ఈ విమానాశ్రయాలు అనేది ఎప్పుడు కూడా విస్తృతపరచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద విమానాలు తయారవుతున్నాయి. తర్వాత విమాన ప్రయాణాలు ఎక్కువ అయినాయి. విదేశాలకు వెళ్ళే మన యువత కానీ, మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్రం కాదు దేశంలో ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు పెరిగినాయి. భారతదేశం కూడా పెరిగింది. భారతదేశం గతంలో లాగా వెనకబడిన దేశం కాదు కదా ఇవాళ. మన దేశవాసులు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా అన్ని దేశాల్లో కూడా ఉన్నారంటే గర్వకారణం. అందుకు తగ్గట్టు ఆయా విమాన సంస్థలు కూడా మన ప్రాంతాలకు విమానాలు నడపాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మన విమాన సంస్థలు కూడా అనేక దేశాలకు పంపిస్తున్నాయి, అనేక ఖండాలకు పంపుతున్నాయి. అలా విస్తృతపరిచే అవకాశం అక్కడ లేదు. కాబట్టి భోగాపురం విమానాశ్రయం కడతంటే నేను ఆపి తీరతానని పట్టుబట్టాడండి. ఎవరన్నా ఒక ప్రాంతంలో తన రాష్ట్రంలో వస్తున్న అభివృద్ధిని ఆపటం ఎవడన్నా మనం చూసామా? అలాంటి మానసిక పరిస్థితి ఎవరికన్నా ఉంటుందా? మీరు అడిగారు ఇట్లాంటిది ఎవరినన్నా చూశారని. ఇప్పుడు దాని మూలన మరీ ముఖ్యంగా యువత ఎవరైతే ఉపాధి అవకాశాలు ఎత్తుక్కుంటూ వెళ్తారో వాళ్ళ కాళ్ళకి బంధాలు వేసినట్టేగా. నువ్వు కాళ్ళు కట్టేస్తే వాళ్ళు గడప దాటి ఎట్ట వెళ్ళగలుగుతారు? ఇలాంటి అనేక, ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి రాజధాని అని ఎప్పుడో నిర్ణయం అయిపోయి ఒక 1.5 ఏళ్ల పని చేయలేదు కానీ, అంటే గ్రౌండింగ్. ఆ తర్వాత 3.5 ఏళ్ల పాటు కార్యక్రమాలు బహుసురుగ్గా జరిగినాయి. ఇంతలోకి ప్రభుత్వం మారింది, అక్కడ ఆపేశాడు. ఇవాళ 5 సంవత్సరాల తర్వాత పాడుపడిపోయిన భవనాలన్నింటినీ మళ్ళీ పునఃసమీక్షించి ముందుకు తీసుకెళ్తుంటే, అసలు రాజధాని లేని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యక్రమాలు చేస్తున్నాడని ఒక పెద్ద స్లోగన్ పట్టుకున్నాడు.
చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పోసేస్తున్నాడేమో ఎక్కడో బంగాళాఖాతంలో అన్నట్టు ఉంటుంది వినేవాళ్ళకి. రాజధాని లేకపోవటం ఏంటి? రాజధాని అనే దానికి అసలు రాజ్యాంగంలోనే ఒక ఎంటిటీ లేదంటాడు. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఏదైనా రాజధాని లేని నగరం ఉందా? ప్రపంచంలో ఉన్న ఇన్ని దేశాల్లో రాజధాని లేని దేశం ఏదైనా ఉందా? మన భారతదేశానికి కూడా ఢిల్లీ రాజధాని మొఘల్ టైముల నుంచి ఉంది, అదే కంటిన్యూ అవుతానే ఉంది కదా. ఆ ఒక్క రాజధాని కూడా సాలదు. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా దురదృష్టకర సంఘటనలు జరిగితే స్టాండ్ బైగా ఉండాలని రెండో రాజధాని కూడా పెట్టాలనే ప్రతిపాదన ఆ రోజునే అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగ రచన టైంలోనే చెప్పాడు. అది హైదరాబాద్ అయితే కూడా బెటర్ అని కూడా చెప్పాడు. అట్లా ఎప్పుడు ఒక ప్రత్యామ్నాయం అనేది ఉంటుంది. అలాంటిది ఇవాళ ఈయన మాట్లాడుతున్న మాటలకి మీరు అడిగారు, ఆయన పార్టీలో నాయకులంతా వెళ్ళిపోతున్నారంటే ఒక దిశ దశ లేని పార్టీలో ఎట్లా ఉండగలుగుతారు? కాసేపు రాజ్యాంగం అమరావతి మా రాజధాని మళ్ళీ ఒప్పుకున్నాడు ఓడిపోయిన తర్వాత, మేము అప్పుడు తప్పు చేసాము 3 రాజధానులనని. కానీ 3 రాజధానులకి పెట్టినప్పుడు నువ్వు 3 అంగుళాలు భూసేకరణ చేసావా? ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం కడతాం తప్పని అంటున్నాడు. తను ప్రతి జిల్లా కేంద్రంలో కడతానన్నాడు. అది ఎన్ని నాటికల్ మైల్స్ ఉన్నాయి ఒక్కొక్క దీనికి? ఇప్పుడు విజయవాడ ఒక జిల్లా కేంద్రం, మచిలీపట్నం ఒక జిల్లా కేంద్రం, విజయవాడ ఒక జిల్లా కేంద్రం, గుంటూరు ఒక జిల్లా కేంద్రం. ఈ ఎంత నాటికల్ మైల్స్ దూరంలో ఉందని నువ్వు విమానాశ్రయం కట్టడానికి ప్రతిపాదించావు ఆ రోజున? పని ప్రతిపాదించావు పో. ఏమన్నా విమానాశ్రయ శాఖ ఏమన్నా లేఖ రాసావా నువ్వు కనీసం? మేము ఇట్లా ప్రతిపాదించాము, మీరు కూడా మాకు సాంకేతిక సహాయం చేయండి, తగిన ప్రదేశాలు గుర్తించడంలో మీరు ఒక కమిటీని వేయండి, మేము భూసేకరణ చేసి మీకు ఇస్తాము. అవి నిర్మించాల్సింది కేంద్ర విమానయాన శాఖే, భూమి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఇప్పుడు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం వలన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రగతిని నేను మోకాలు అడ్డం పెట్టి ఆపుతానని పరిగెత్తుతుంటే ఎవరైనా ఆ పార్టీలో ఎందుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పారు యూత్ మీద కేసులు పెట్టించడం ద్వారా ఇరికించాలని. ఆయన ప్రత్యేకంగా పెట్టించక్కర్లా, ఆయన అరాచకవాదాన్ని ప్రోత్సహించడంతో బయలుదేరుతున్నాడు ఎక్కడో ఒక ఆందోళనలో ఈయన అప్పుడు రఫా గంగానమ్మ జాతరలో పొట్టేళ్ల తలలో రఫా తెగుతాయి అని అన్నప్పుడు మరి వాళ్ళు ఉద్రేకపడి గొర్రెపోతులను చేస్తున్నారు. తర్వాత 29 ఎప్పుడు వస్తుందా, మేము రఫా ప్రజలను నరుకుదామని ఆవేశంలో ఉన్నారు. ఇలాంటి చేస్తూ తర్వాత రైతుల కోసం వెళ్ళినాడు. నువ్వు రైతులతో మాట్లాడకుండా రైతులు పంటలు ట్రక్కులే లేపేసి మామిడికాయలు పారబోయటం, పత్తి బేళ్ళు ఎత్తుకుపోవటం, మిరపకాయ టిక్కీలు దొంగతనం చేయటం, పొగాకు బేళ్ల మీదకి ఎక్కి అరాచకం చేయటం. పొగాకు బేళ్ళు అనేది చాలా సున్నితమైనవి, అతి ఖరీదైనవి. ఇలాంటి అరాచకాలు చేసినప్పుడు కేసుల్లో వాళ్ళు ఇరుక్కుంటున్నారు. తర్వాత ఇప్పుడు అతను కారు కింద పడి చచ్చిపోయిన ఆయన చచ్చిపోవాలని చచ్చిపోయాడా? సింగయ్య నీ పొగరికి కారు కింద టైర్ కింద పడిపోయాడు, ఆయన ఎవడో పట్టించుకోలేదు, చనిపోయాడు పాపం. కాబట్టి ఇతను చేసేది పై నాయకులేమో ఇతను అరాచకపు మాటలు, అసమర్థపు మాటలు, తర్వాత పరిపక్వత లేని విధానాలతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈయనేదో పెద్ద ఉద్యమం చేసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తాడేమోనని ఆవేశంతో వెళ్ళి వీళ్ళు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు పేరు నాని అంటాడు, రఫా అని అరుస్తుంటే అరవటం కాదురా, ఆచరణలో చూపించండి. రాత్రిపూట కనుగీడితే తెల్లారేటప్పటికి మనుషులు ఎగిరిపోవాలంట. ముత్యాల ముగ్గని నేను డిగ్రీ చదువుతున్నప్పుడు వచ్చింది, అందులో రావుగోపాలరావు ఇదే మాట మాట్లాడతాడు. అట్లాగే వీళ్ళు విలన్లు మాట్లాడే మాటలను తీసుకొచ్చి మేము సినిమాలో మాటలు ఇయ్యని అంటున్నారు. మంచివాళ్ళు మాట్లాడండి, హీరో మాట్లాడే మాటలు సంస్కారంగా ఉంటాయి, సభ్య సమాజానికి పనిచేస్తాయి. విలన్లు ఇలాంటి మాటలే మాట్లాడతారు, ఆడిని లేపండి ఈయన లేపండి అని, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందని మీరు అడిగారు కదా, ఇలాంటి నాయకుడిని ఎవరినన్నా మీరు ఇప్పుడు చూశారంటే, నేనే కాదు ఇప్పుడు సత్యమూర్తి గారు లాంటి వాళ్ళు కానీ మా వయసులు కూడా ఎవరు చూడరు, మీ వయసు వాళ్ళు కూడా ఎవరు చూడలే, ఇదే ఫస్ట్ టైం. ఇలాంటి ఇంతకుముందు ప్రఫుల్ కుమార్ మహంతా అని అస్సాంకి చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడు. ఆయన కూడా ఇందిరాగాంధీ గారితో సమానంగా కూర్చుని చక్కటి భావాలని వ్యక్తం చేసేవాడు. మరి ఈయన ఒక ముఖ్యమంత్రి కొడుకు, అంతకుముందు ఎంపీగా చేశాడు, పార్లమెంట్లో ఈయన ఏమి నేర్చుకున్నాడు? న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే, ఆయన పేరేంటంటే సత్యమూర్తి గారు, గుమ్మడి నరసయ్య గారు కూడా ఆయన ఎవరి మీద ఇంత మాట మాట్లాడు. కానీ ఆయన కూడా ఏమన్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఇంతవరకు ఎవరిని అనలా, ఇతను తండ్రి దగ్గర ఏమీ నేర్చుకోలేదు అన్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అక్కడే సమాధానం దొరికింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.